హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రాజ్. వెల్కమ్ టు తెలుగు టెక్ట్యూబ్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో బోయా BY-M1 మైక్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఫ్రంట్ బాక్స్ మీద ఇక్కడ చూస్తే కంపెనీ నేమ్ అయితే ఉంది, బోయా అని. ఇక్కడ వచ్చేసి BY-M1. ఓకే, మైక్ అయితే ఎలా ఉంటుంది. ఈ మైక్ వచ్చేసరికి నా యూట్యూబ్ ఛానల్ కోసం అయితే పర్చేస్ చేశాను. దీన్ని అమెజాన్లో 700 రూపీస్కే కొన్నాను నేను. దీని బ్యాక్ సైడ్ ఫీచర్స్ అని ఉంది. ఓకే, ఈ ఫీచర్స్ ఏంటంటే క్లిప్ ఆన్ మైక్ ఫర్ స్మార్ట్ ఫోన్స్, డిఎస్ఎల్ఆర్ కెమెరా రికార్డ్స్, ఆడియో రికార్డర్స్, పీసీ ఎక్సెట్రా. అంటే స్మార్ట్ ఫోన్స్కి యూజ్ చేయొచ్చు, డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి యూజ్ చేయొచ్చు, అలాగే పీసీకి కూడా యూజ్ చేయొచ్చు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి. నెక్స్ట్ ఓమ్ని డైరెక్షనల్ కండెన్సర్ మైక్రోఫోన్. నెక్స్ట్ హై క్వాలిటీ కండెన్సర్ ఈజ్ ఐడియల్ ఫర్ వీడియో యూజ్, లో హ్యాండ్లింగ్ నాయిస్, includes lapel clip, LR44 battery, foam windscreen, 1x4 adapter. ఓకే, దీని ఫీచర్స్ వచ్చేసరికి ఇవి. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్. ఓకే, బాక్స్ మీద అయితే ఎలా ఉందా. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ లో వచ్చేసరికి కవర్ ఒకటి వచ్చింది. ఇంకేం వచ్చినాయి చూద్దాం. ఇది వచ్చేసి మాన్యువల్. ఇది నెక్స్ట్ వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చింది. ఇవన్నీ పక్కన పెడతాం. ఈ కవర్ లో ఏమి ఉన్నాయి చూద్దాం. ఓకే, కవర్లో అయితే ఇవి ఉన్నాయి. కవర్ కూడా పక్కన పెడద్దాం. ఓకే, జాక్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి క్లిప్, ఇది మన షర్ట్కి పెట్టుకోవడానికి. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోమ్. ఇది అలాగే బ్యాటరీ కూడా సెపరేట్గా ఇచ్చారు. ఓకే, దీని కేబుల్ వచ్చేసరికి 20 feet ఇది. సో దీనికోసమే తీసుకున్నాను. ఇది మనం కెమెరాకి కానీ అంటే డిఎస్ఎల్ఆర్ కానీ లేదా మొబైల్ కనెక్ట్ చేసిన దూరంగా వెళ్ళినా అటు ఇటు మూవ్ అయినా సరే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో దాని గురించి తీసుకోవాల్సి వచ్చింది ఇది. సో ఇది ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇందులో బ్యాటరీ ఎలా మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకోవాల్సి వస్తుంది, బ్యాటరీ అయిపోయిందో లేదో అన్నది. సో బ్యాటరీ ఎలా ఇన్సర్ట్ చేయాలని చూపిస్తాను చూడండి. దీన్ని ఎలా తీసి బ్యాటరీ వచ్చేసి ఎలా ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది ఒక టైట్ చేసి ఈ ఫోమ్ ఉంది కదా, ఈ ఫోమ్ దీనికి జస్ట్ చిన్న హోల్ ఉంటుంది. ఈ హోల్లో పెట్టి జస్ట్ ఎలా అంటే సరిపోద్ది. దీనికి గ్యాప్ వస్తుంది, ఈ గ్యాప్ ఉండాలి, ఎక్కడ దాకా వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లిప్ ఒకటి వచ్చింది. ఈ క్లిప్ ఎక్కడంటే ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్ లో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఇలా సెట్ అవుతుంది. ఆ తర్వాత ఈ డ్రెస్కి అయితే పెట్టుకొచ్చేది. డ్రెస్ పెట్టుకుని మనం మాట్లాడినంతా కూడా రికార్డింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇది 3.5 చాక్. ఇది వచ్చేసి కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ కనెక్ట్ చేసుకుని మనం వైర్ కూడా లెంత్ ఉంది కాబట్టి ఈజీగా
వాయిస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో బాక్స్ లో వచ్చేసరికి అన్ని కనెక్ట్ చేశాను నేను. సో బోయా బై M1 మైక్ అయితే ఇలా సెట్ చేసుకోవాలి. దీన్ని మొబైల్ కానీ డిఎస్ఎల్ఆర్ కానీ కనెక్ట్ చేసి మనం వాయిస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.